హైదరాబాద్లో ఉంటున్న కార్తీక్ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటూ జాబ్ ట్రయల్స్లో ఉండేవాడు. హ్యాపీగా స్వేచ్ఛగా సాగిపోతున్న జీవితం. ఒకరోజు ఉదయం ఇంటి డోర్ తెరిచిన కార్తీక్ షాక్ తగిలింది. డోర్ వద్ద ఒక బాస్కెట్, అందులో ఒక చిన్న బాబు, పక్కనే ఒక లెటర్. కార్తీక్, తను నీ బాబు, నన్ను క్షమించు. దయచేసి నీ బిడ్డకు ప్రేమను పంచు. నువ్వు హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నీ స్నేహితునితో కలిసి పబ్బుకొచ్చావు కదా, అక్కడే నువ్వు నేను మొదటిసారి కలుసుకున్నాం. బాబు విషయం పోలీసులకి చెప్పినా, బాబుని నువ్వు స్వీకరించకపోయినా నీ బండారం మొత్తం బయట పెడతాను అని ఎవరో గతంలో తెలిసిన వ్యక్తినే రాసినట్టు ఉంది ఆ లెటర్. అవాక్కైన కార్తీక్ చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. బాబు మాత్రం నవ్వుతూ తన చేతిని పట్టుకున్నాడు. కార్తీక్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. డైపర్లు, పాలు, ఏడుపులు, పెళ్లి కూడా కాలేదు, బాబు ఎలా వచ్చాడు అంటూ ఇరుగు పొరుగు వారు కామెంట్ చేయడం అన్నీ మొదలయ్యాయి. మొదట బాబును చూసుకోవడం బాధగా అనిపించినా, పాలు కలిపి తాగించడం, డైపర్లు చేంజ్ చేయడం, స్నానం చేయించడం, ఆ చిన్న బాబు నవ్వును చూస్తూ పొందే ఆనందం, ఇవన్నీ కార్తీక్ మనసును మార్చేశాయి. కార్తీక్ ఆ బాబుతో ఆడుకోవడం, మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరు పంపారో తెలియదు కానీ నువ్వు నాకు బాగా నచ్చావురా చిన్న అని హత్తుకున్నాడు. ఒకరోజు షాపింగ్ మాల్లో కార్తీక్తో కాలేజీలో కలిసి చదువుకున్న అమ్మాయి అంజలి ఎదురయ్యింది. అంజలి ఎప్పుడు కార్తీక్ని మరియు ఇతర స్నేహితులను సరదాగా ఆట పట్టిస్తూ ఉండేది. వారు చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు కార్తీక్ మరియు అంజలి ఎంతగానో సంతోషించారు. అంజలి కార్తీక్ చేతిలో ఉన్న ఆ బాబుని చూసి ఆశ్చర్యంగా, నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఏంటి బాబు ఒక్కరినే తీసుకొచ్చావు? నీ భార్య ఎక్కడా అని అడిగింది. కార్తీక్ జరిగిందంతా చెప్పాడు. ఆమె బాబుని చూసి హాయిగా నవ్వుకుంది. కొంతసేపు ఆడుకుంది. బాబు కూడా అంజలితో ఆనందంగా గడిపాడు. తర్వాత వాళ్ళిద్దరూ కాఫీ తాగి, షాపింగ్ చేసి కొంత సమయం గడిపి వెళ్ళిపోయారు. అంతా బానే ఉంది అని అనిపించినా కానీ కార్తీక్ మనసులో ఒక డౌట్. తను నిజంగా నా కొడుకేనా అని DNA టెస్ట్ చేయించాలని డిసైడ్ అయ్యాడు. వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి చేరేలా చేస్తుంది. టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. రిజల్ట్ ఏమొచ్చిందో అని కంగారు పడుతూ రిపోర్ట్ పేపర్ చూడగా నాట్ మ్యాచ్ అని వచ్చింది. ఎంతో బరువు దిగిపోయినట్టు కన్నీళ్లతో జాలిగా చిన్న వైపు చూశాడు. అప్పుడే అకస్మాత్తుగా ఇంట్లోకి ఒక బృందం వచ్చారు. కెమెరాలు, మైకులు పట్టుకొని. ఒక పాపులర్ యూట్యూబ్ ప్రాంక్ ఛానల్ వాళ్ళు. సార్, ఇది మా ప్రాంక్. మీ డీటెయిల్స్ మీ స్నేహితురాలు అంజలి ఇచ్చింది. 5 బ్యాచిలర్స్ దగ్గర ఈ బాబుని ఉంచాం. ఎవరు ప్రేమగా చూసుకుంటారు అన్నది చూస్తున్నాం. మీరు మాత్రమే సొంత బాబులా చూసుకున్నారు. ఈ బాబు మా టీంలో ఒక మెంబర్ వాళ్ళ బాబు అని చెప్పి అందరూ నవ్వారు. కానీ కార్తీక్ నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ బాబు నా బిడ్డ కానప్పటికీ అతి తక్కువ సమయంలోనే నా మనసుకు చాలా దగ్గరయ్యాడు. ఇంతకీ ఈ బాబు ఎవరు అని అడగగా, ఇంకెవరు, వాడు నా కొడుకే అని తన స్నేహితురాలు అంజలి తన ఎదుటికొచ్చి నవ్వడం మొదలుపెట్టింది. నువ్వు హైదరాబాద్కి వచ్చావని, చైతన్యతో కలిసి పబ్బుకు వెళ్ళావని వాడే చెప్పాడు. నువ్వు మంచివాడివని నాకు తెలుసు కార్తీక్. అందుకే నా బాబుని ధైర్యంగా నీ దగ్గర వదిలి వెళ్ళాను అని బిగ్గరగా నవ్వింది. అందుకేనా వీడి ముఖం నేను ఎక్కడో చూసినట్టుంది అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. కాలేజీలో మీ అమ్మ ఏడిపించేది, ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఏడిపిస్తున్నావు కదరా చిన్న అని ఆ బాబు నుదుటిపై ముద్దు పెట్టి చిరునవ్వుతో తన స్నేహితురాలికి తన కొడుకుని ఇచ్చాడు కార్తీక్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.